వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గంలో కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. పరిగి మండలంలోని నారాయణపూర్లో ప్రజాపాలన ప్రగతి బాట బహిరంగ సభకు సీఎం హాజరు కానున్నారు. ఇక స్వయం సహాయక సంఘాల మహిళలకు ఇందిరా మహిళా శక్తి చెక్కులను సీఎం రేవంత్ రెడ్డి అందజేయనున్నారు. ఇక అలాగే మున్సిపల్ ఎన్నికల ప్రచారంలోనూ రేవంత్ రెడ్డి పాల్గొనున్నారు. కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరనున్నారు. మా స్పెషల్ కరెస్పాండెంట్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, పూర్తి అప్డేట్స్ ఏంటి? అంటే ఎన్నికల ముందు ఈ చెక్కుల పంపిణీ గాను అండ్ రైతు బంధు కూడా వేస్తున్నట్టు ఉన్నట్టు తెలుస్తుంది. అంటే ఎన్నికల ముందు ఇలాంటివి చేయకూడదు కదా, దీనిపై ప్రతిపక్షాలు కూడా మండిపడుతున్న సందర్భం చూస్తున్నాం. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? రైట్ విజయ్, ఏదైతే వికారాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు పర్యటించనున్నారు. అయితే నారాయణపూర్ లో చేసినటువంటి ప్రజాపాలన ప్రగతి బాట బహిరంగ సభకు సంబంధించి ముఖ్యమంత్రి హాజరు కానున్నారు. అయితే సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయం సహాయక సంఘాల మహిళలకు సంబంధించి ఇందిరా మహిళా శక్తి పథకం కింద చెక్కులు అందజేయనట్లు తెలుస్తోంది. అయితే మహిళా సాధికారత లక్ష్యంగా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించే అవకాశం మనకు కనిపిస్తోంది. అయితే మున్సిపల్ ఎన్నికల ప్రచార నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత 4 రోజులుగా నిరంతరంగా జిల్లాల పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే మనకు. అయితే మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా పర్యటన కోసం పరిస్థితులను చూస్తున్నాం. అయితే ఇవాళ వికారాబాద్ జిల్లాలో కూడా మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి ముఖ్యమంత్రి ప్రత్యేకంగా ప్రాధాన్యం ఇస్తున్నారు. సభలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు కానీ అలాగే సంక్షేమ పథకాలను కానీ వివరించడంతో పాటు మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గెలిపించాలని కూడా ప్రజల్ని అభ్యర్థించే పరిస్థితి మనకు కనిపిస్తోంది. అయితే సభకు సంబంధించి సభా ప్రాంగణంలో ఏర్పాట్లు చూస్తే కనుక కాంగ్రెస్ పార్టీ నేతలు ఇప్పటివరకే అన్ని ఏర్పాట్లను పూర్తి చేయడంతో భారీ జన సమీకరణ, వేదికపై పార్టీ ముఖ్య నేతలు హాజరు, అలాగే భద్రతా ఏర్పాట్లు పకడ్బందీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం సభా ప్రాంగణంలో ప్రజలు పెద్ద సంఖ్యలో చేరుకున్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాక కోసం అందరూ కూడా ఆసక్తిగా ఎదురుస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. అంటే ఈ మధ్యాహ్నం 3 గంటలకు ఆయన సభా ప్రాంగణానికి వెళ్లే అవకాశం కనిపిస్తోంది. అయితే మహిళా సంఘాలకు చెక్కుల పంపిణీ, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలపై సీఎం ప్రసంగం ఉండే అవకాశం కనిపిస్తోంది. మున్సిపల్ ఎన్నికలపై రాజకీయ సందేశం కూడా, అంటే కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై ప్రజలకు వివరణ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. అయితే మొత్తానికి ప్రజాపాలన ప్రగతి బాట, సభ సంక్షేమం, రాజకీయ సందేశం రెండింటికి వేదిక కూడా మారనుంది. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభకు చేరుకున్న వెంటనే ఆయన ప్రసంగంలో కీలక అంశాలను కూడా, అంటే ఆయన ఈ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి అక్కడ ఏదైతే మహిళా సంఘాలకు సంబంధించినటువంటి మహిళా శక్తి ఇంద్రశక్తి పథకానికి సంబంధించినటువంటి అంశాలను కూడా చెక్కులు పంపిణీ చేసిన తర్వాత ఆ పంపిణీ, అంటే ఆ చెక్కుల ఇండస్ట్రీ పథకానికి సంబంధించి కూడా వివరాలు పూర్తిగా వెల్లడించే అవకాశం కనిపిస్తోంది. ఓవరాల్ గా చూస్తే కనుక తెలంగాణ ఉన్నటువంటి మున్సిపల్ ఎన్నికల్లో ఈ వికారాబాద్ పర్యటన చాలా కీలకంగా మారే అవకాశం మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఆయన సొంత నియోజకవర్గం సంబంధించిన జిల్లా పరిధిలోకి వస్తున్న నేపథ్యంలో అక్కడ కొంత కీలకమైనటువంటి ఒక ప్రత్యేక ఆకర్షణ నిలిచే అవకాశం కనిపిస్తోంది. విజయ, రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.